ఒక పార్టీలో గెలిచిన నేతలు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు రాజకీయాల్లో చాలా కామన్ అయిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గోడ దూకడాలతో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా సవాల్గానే మారుతోంది. అందుకే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి ఇలాగే ఉందట. కోర్టు ముందు కూడా ఏం చెప్పుకోవాలో తెలియని సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, అసలు ఎందుకు ఆ కన్ఫ్యూజన్? గద్వాల్ రాజకీయాల్లో గందరగోళం. ఎమ్మెల్యే బండ్ల ఏ పార్టీలో ఉన్నారో తెలియట్లేదా? ఆయనది అధికార పక్షమా లేక విపక్షమా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన 2 స్థానాల్లో ఇది ఒకటి కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్లోకి వెళ్లడంతో స్థానికంగా పొలిటికల్ సీనే మారిపోయింది. అయితే ఆయన చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య మొదటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. అప్పట్నుంచి వలస ఎమ్మెల్యే వర్సెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ అన్నట్లుగా లోకల్ పాలిటిక్స్లో మంటలు రేగుతూనే ఉన్నాయి. జగడాల మధ్య కాంగ్రెస్లో కాలం వెళ్లదీస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా వ్యవహరిస్తున్న తీరు గద్వాల్ రాజకీయాల్ని గందరగోళంలోకి నెడుతోంది. అసలు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన తాను ఏ పార్టీలో చేరలేదని చెప్పుకుంటూ తిరగడం ఇప్పుడు అనుమానాలకు, సందిగ్ధతకు కారణమవుతోంది. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి దూకిన ఆయన వెంట వచ్చిన నాయకులందరికీ నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా చురుగ్గానే పాల్గొంటున్న ఆయన అధికార పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించట్లేదు. అలాగని బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్నారా అంటే అదీ లేదు. తాజాగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన ముచ్చట ఇక్కడ రాజకీయాల్లో మరింత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది. తన ఫోటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బండ్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం విచిత్రంగా కనిపిస్తోంది. అంతేకాదు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొనడం మరింత ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్లో తన ఫోటో ఉపయోగిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొనడం మరో విశేషం. ఇదేంటో అర్థం కాక అందరూ ఉంటే అనర్హత వేటు భయంతోనే ఎమ్మెల్యే ఈ కొత్త నాటకానికి తెరలేపారంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్లోని ఒక వర్గం కూడా ఇదే వాదన చేస్తోంది. అంతు చిక్కకుండా ఉన్న ఎమ్మెల్యే తీరు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీల క్యాడర్కి మింగుడు పడట్లేదట. ఇంకా ఎన్ని రోజులు ఇలా గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తారు అంటూ మండిపడుతున్నారట కార్యకర్తలు. ఆయన ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియని తీరుతో వెంట నడిచేందుకు కూడా కార్యకర్తలు సంశయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వేసిన కేసు తేలేదాకా ఆయన ఇలాగే ఉంటారన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే ఎమ్మెల్యే బండ్ల భారీ వ్యూహంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే ఫ్లెక్సీల అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లారు కృష్ణమోహన్ రెడ్డి. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు కాంగ్రెస్ వాళ్లు తన పేరుని వాడుకుంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానంటూ కోర్టుకు విన్నవించారు ఈ ఎమ్మెల్యే. మొత్తానికి బండ్ల ఏ పక్కనున్నారు అన్నది మాత్రం గద్వాల్ రాజకీయాల్లో గజిబిజి గందరగోళానికి కారణమవుతోంది.